జిన్నా టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వార్షికోత్సవాలు జరుగుతున్నాయి. మీకు కంపల్సరీగా రావాలని చెప్తే అది ఇదే గ్రామం చాలా రోజులైంది. పెన్షన్ కార్యక్రమం కూడా ఇక్కడే పెట్టండి. గ్రామస్తులందరూ కూడా కలిసినట్టు అవుతుంది. ఒక మంచి ప్రభుత్వం ఏం చేస్తుంది, మన రాష్ట్ర ప్రజానికానికి ఏం చేస్తుంది, వృద్ధులకు ఏం చేస్తుంది, యువతకు ఏం చేస్తుంది అనే విషయం అందరికీ కూడా తెలియజేయడానికి నాకు ఒక అవకాశం దొరుకుతుందని ఈరోజు జిన్నం రావడం జరిగింది. మరి నాకు మరీ అభిమానపూర్వకంగా ప్రతి ఇంటికి వెళ్ళి అటు అధికారులే కాకుండా ప్రజాప్రతినిధులు కూడా వెళ్ళండి, ప్రజల దగ్గరికి వెళ్ళండి, ప్రజల సమస్యలు తెలుసుకోండి, గ్రామంలో ఏం జరుగుతుందో తెలుసుకోండి, ప్రభుత్వం చేస్తున్న విధానాలు కిందకి వెళ్తున్నాయా లేదా ఇవన్నీ కూడా ఆలోచన చూసి దాన్ని ఏ రకంగా ఇంకేదైనా తెలుసుకొని దాన్ని దాన్ని సవరణ చేయాలంటే దాన్ని కూడా కార్యరూపం చేయమని మమ్మల్ని పంపిస్తూ ఉంటారు. ప్రతి నెల 1వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు ప్రతి ఒక్కరు వెళ్తాం. ఈరోజు సీఎం గారు కూడా కుప్పం వెళ్ళారు. కుప్పంలో వెళ్ళి ఆయన కూడా నాలాగే ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు ఆ కార్యక్రమం నేను కూడా భాగస్వామి అవడం, జిన్నా గ్రామం రావడం నాకు ఎంతో సంతోషం కలిగించిన విషయం నేను తెలియజేసుకుంటూ, మరి పెన్షన్ ఈరోజు 3,000 నుంచి 4,000 చేసాం. సుమారు 65 లక్షల మందికి పెన్షన్స్ ఇస్తున్నాం నెలకి. స్పౌస్ ఎవరైనా హస్బెండ్ చనిపోతే వెంటనే స్పౌస్ పెన్షన్ ఇచ్చేలా కూడా చేస్తున్నాం. అలాగే 3 నెలలు ఎవరైనా బయటికి వెళ్తే పెన్షన్ క్యాన్సిల్ అవ్వకుండా 3 నెలలు కూడా వెంటనే మూడు నెలలు కలిపి ఒకే నెలలో ఇచ్చే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వం చేస్తుంది. ఎందుకంటే చాలా మంది మన తల్లులు ఆ అమ్మాయి ఇంటి దగ్గర ఒకసారి, కొడుకు ఇంటి దగ్గర ఒకసారి, కొడుకు ఉద్యోగం చేస్తే ఒకసారి అక్కడికిక్కడికి వెళ్తా ఉంటారు. మాత్రం ఊరి కోసం అడిగాం. సవాల్ ఆల్రెడీ ఈ ఊర్లో వాటర్ ట్యాంక్ శాంక్షన్ చేశాము, ఇంటింటి కొలాయి స్టార్ట్ చేశాము. ఒక్కొక్క ఊరు అవుతుంది, గజపతినగరం ఊర్లో పని అవుతుంది, లోగిసి ఊర్లో పని అవుతుంది. తర్వాత 3-4 నెలల్లో ఈ ఊర్లో కూడా పని అయ్యేలా చేస్తాను. సరేనా? 3 నెలల్లో ఎవరైనా తీసుకోకపోతే అది ఇవ్వడం జరుగుతూ ఉంది. అయితే దురదృష్టం ఏంటంటే ఒక దుర్మార్గమైన పరిపాలన చూడడం వల్ల యువతలకి ఉద్యోగ అవకాశాలు రాకపోవడం వల్ల ఎక్కువ మందికి పెన్షన్ మీద ఆశిస్తున్నారు. పెన్షన్ కావాలి, మాకు పెన్షన్ వస్తే బాగుంటుందని ఒక ఆలోచన ప్రతి కుటుంబంలో కలుగుతుంది. దాన్ని కార్యరూపం చేస్తున్నాము. సీఎం గారు ఏ రకంగా ప్రతి కుటుంబానికి చేయూతను కల్పించి మీరు ఎటువంటి ఇబ్బందులు పడకుండా మీరు ఆనందంగా మీ కుటుంబాలు నడిపించే దశగా పనిచేయాలని ప్రభుత్వానికి ఉంది.